సీనియర్ నటుడు మోహన్ బాబు అంటే మంచు మోహన్ బాబు ఇంట్లో ఫ్యామిలీలో వాళ్ళ ఇంట్లో ఏదో తగాదాలు తలెత్తినాయని మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్ పాడికరి పోలీస్ స్టేషన్లో తన మీద తన భార్య మీద అంటే మోహన్ బాబు గారు దాడి చేసింది కొట్టినంటూ ఫిర్యాదు చేసిందని ఆ తర్వాత అదే పోలీస్ స్టేషన్లో మోహన్ బాబు వెళ్ళి తన కొడుకు తను కొట్టిండు అంటూ ఫిర్యాదు చేసిందని ఆస్తులు స్కూల్ విషయంలో గొడవలు జరిగినాయి కొట్టిన ఆయన ఫిర్యాదు చేసినట్టు వార్తలు అటు సోషల్ మీడియాలో మీడియాలో కూడా వచ్చి ఒక ప్రముఖ దినపత్రిక కూడా రాసింది. అయితే మంచు మోహన్ బాబు ఫ్యామిలీ మాత్రం వివరణ లేకుండా ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తలు రాయొద్దు, మాలాంటి ఎలాంటి తగాదాలు లేవంటూ ఖండించింది. ఇక్కడ ఏంటంటే పొగ లేకుండా నిప్పు రాదు. మాతారు మోహన్ బాబు ఫ్యామిలీలో ఏదో వివాదాలు ఉన్నాయి ఆస్తి విషయంలో మంచు మనోజు ప్లస్ మంచు విష్ణుకు మోహన్ బాబు మధ్యన ఉన్నాయనే ప్రచారం నుంచి జరుగుతుంది. అది ఎంతవరకు నిజమైన వార్తలు రాలేదు. కానీ ఈరోజు మాత్రం పాడేశ్వరి పోలీస్ స్టేషన్ అటు మంచు మనోజు తండ్రి మీద చేస్తే తండ్రిపై మంచు మనోజు మీద ఫిర్యాదు చేసినట్టు కేసు నమోదైందని వార్తలు వచ్చినాయి. మోహన్ బాబు ఫ్యామిలీ మాత్రం తప్పండి, ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తలు వేయొద్దు అంటూ వాళ్ళు అంటారు. ఇప్పుడు తేల్సింది ఏంటంటే నిజంగా మోహన్ బాబు చెప్పింది కరెక్టా, మీడియా చెప్పింది కరెక్టా? మోహన్ బాబు నిజం చెప్పకపోతే మీడియా ప్రస్తుతం ఆ ఫిర్యాదు పోలీస్ స్టేషన్ పాడేశ్వరి పోలీస్ స్టేషన్ ఇద్దరు ఫిర్యాదు చేస్తారు కదా, ఆ ఫిర్యాదు కాపీలను ఎఫ్ఐఆర్ నమోదైన వివరాలను మీడియా ప్రచురించాల్సిన అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ముందు చేయడం తర్వాత మేము అనలేదు, మీడియా వక్రీకరించనే రాజకీయ నాయకులు మాట్లాడే మాట ఇప్పుడు చివరికి సినిమా వాళ్ళకు కూడా వచ్చినాయి. ఇదంతా అద్భుత కల్పన, దీనికి ఆధారాలు లేవు, మా లాంటి గొడవలు లేవు అని చెప్తున్నారు. ఈ పాడేశ్వరి పోలీస్ స్టేషన్లో ఇద్దరు ఫిర్యాదు చేసిన సంబంధించిన ఇది కాగితాలు ఉంటాయి, ఎఫ్ఐఆర్ నమోదైన వివరాలు ఉంటాయి. ఆ వివరాలని మీడియా బయట పెట్టాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఇలాంటి రాసినప్పుడు ఆటోమేటిక్గా సెలబ్రిటీలు ఇలా ఒక మాట మాట్లాడేసి తప్పు మీడియా మీద నెట్టేస్తున్నారు. అలాంటి తప్పు మాది లేదు, వాస్తవాలు రాసినామని మీడియా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది.